హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండగ వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, అలాగే గాలిపటాలు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలు సరదాగా ఎగరేస్తూ ఉంటారు. కానీ ఆ సరదా శాపంగా మారొచ్చని మీకు తెలుసా? అవును, మీరు వింటుంది నిజమే. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే గాలిపటాలు ఎగరేయాలనే సరదా కాస్త ఉరితాడులా మారి ఎవరి మెడకైనా చుట్టుకోవచ్చు. దానికి కారణమే చైనా మాంజా. సాధారణంగా గాలిపటాలు ఎగరేసేటప్పుడు పత్తితో తయారు చేసిన దారాలు మాత్రమే వాడతాము. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చైనా మాంజాను వాడుతున్నారు. దానికి దీనికి తేడా ఏముంది? చైనా మాంజా కూడా దారం లాంటిదే కదా, అది ప్రాణాలు ఎందుకు తీస్తుంది అనే అనుమానం మీకు రావచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందు మనం చైనా మాంజా అంటే ఏంటో తెలుసుకుందాం. చైనా మాంజా అంటే ఇది కూడా ఒక దారం లాంటిదే, కానీ దారం కాదు. మామూలు దారాలు పత్తితో తయారైతే ఈ చైనా మాంజా మాత్రం గాజు పొడితో తయారవుతుంది. గాజు పొడి, లోహపు పొడి, ఇంకా కొన్ని కెమికల్స్తో కలిపి ఈ చైనా మాంజాను తయారు చేస్తారు. ఫలితంగా అది అత్యంత పదునుగా తయారవుతుంది. అది ఎంత పదునుగా అంటే ప్రాణం పోయే అంత పదును. దీనివల్ల ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి. ఈ చైనా మాంజాతో గాలిపటాలు ఎగరేస్తే ఆ సరదా కాస్త శ్మశానం వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అది మనమైనా కావచ్చు, మనకు కావాల్సిన వాళ్ళైనా కావచ్చు, మనకేమీ కాని అపరిచితులైనా కావచ్చు. ఈ 2-3 రోజుల్లోనే చైనా మాంజాతో గాలిపటాలు ఎగరేస్తుండగా రోడ్డు మీద బైక్పై వెళ్ళేవారి మెడకి అది తగిలి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాదు, దీనివల్ల మనుషులకు మాత్రమే కాదు, ఆకాశంలో ఎగిరే పక్షులకి, భూమి మీద ఉండే జంతువులకి కూడా ప్రమాదమే. చైనా మాంజాతో గాలిపటం ఎగరేస్తున్నప్పుడు అది ఆకాశంలో ఎగిరే పక్షుల కాళ్లకు చుట్టుకొని వాటి రెక్కలను, కాళ్లను కోసేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చైనా మాంజా వల్ల మానవాళికే కాదు, ప్రకృతికి కూడా ముప్పే అన్నమాట. మరి ఇంత ప్రమాదకరమైన చైనా మాంజాని ఎందుకు మార్కెట్లో అమ్ముతున్నారు అని మీకు అనుమానం రావచ్చు. దీని తయారీ కానీ, అమ్మకం కానీ, కొనుగోలు కానీ, వాడకం కానీ చట్టవిరుద్ధమే. 2017లోనే భారత ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించింది. 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైనా మాంజా అనేది పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకి ప్రమాదం అని పేర్కొంటూ దేశవ్యాప్తంగా దీనిపై నిషేధాన్ని విధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఈ చైనా మాంజాను అమ్మినా, తయారు చేసినా, కొన్నా, వాడినా, నిల్వ చేసినా కూడా అన్నీ చట్టవిరుద్ధమే. అలాంటి వారికి జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఇది తెలియక చాలామంది ఇది చట్టబద్ధమే అనుకుని చైనా మాంజాను వాడుతున్నారు. కానీ వాస్తవం మాత్రం చైనా మాంజా భారతదేశంలో నిషేధించబడింది. కాబట్టి మీరు కూడా చైనా మాంజాను వాడకండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్లో ఎవరైనా వాడుతుంటే ఈ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి కొన్ని ప్రాణాలను కాపాడండి. ఒక చిన్న సరదా కోసం ప్రాణాలను కోల్పోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.